గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ ప్రాపర్టీస్. నేను సృజన. చూడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్కైరెట్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఆర్కే ఆళ్ల గారు. సో ఆర్కే గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎస్, ప్రస్తుత సిచ్యువేషన్ చూసుకుంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? చాలా చాలా అద్భుతంగా ఉందండి. జనరల్గా రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరిని అడిగినా సరే అద్భుతంగా ఉంటుందని చెప్తారు. రియాలిటీలోకి రాగలిగితే గత 6 months నుంచి మనకి పాజిటివ్ వైబ్ అయితే హైదరాబాద్ మార్కెట్లో క్రియేట్ అయింది. అంటే ఎంక్వైరీస్ కానీ కస్టమర్స్ సైట్ విజిట్స్కి రావడం కానీ జరుగుతుంది. చూసుకున్నట్లయితే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ కింద మనం జోన్స్ కింద తీసుకోవచ్చండి. రీసెంట్గా గవర్నమెంట్, ఈ న్యూ గవర్నమెంట్ రాకముందు అంతా కూడా వెస్ట్ జోన్ మంచిగా ఉండేదండి, అట్లాగే సౌత్ జోన్ మంచిగా ఉండేదండి. రీసెంట్గా దీనికి రావడం వల్ల అవుతుందండి, దట్టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకటి మనకి సౌత్ జోన్ ఉండటం వల్ల ఇప్పుడు బెంగళూరు హైవే అనేది బాగా మంచిగా బిజినెస్ అనేది అవుతుందండి. ఫస్ట్ నుంచి కూడా బెంగళూరు హైవే అనేది మార్కెట్లో భూమి ఉందండి, బికాజ్ ఇంకా ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఉన్నటువంటి లైన్ అవటం వల్ల. అండ్ సౌత్ ఇండియా మొత్తానికి కూడా కనెక్టివిటీ అనేది సౌత్ జోన్ బెంగళూరు హైవే అండి. సో మనం దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఆ రోడ్డు మనకి ఏదైతే ఇప్పుడు NH44 అంటారో బెంగళూరు సౌత్ జోన్లో ఉన్నటువంటి లైన్ని, దాన్ని AH43 అని కూడా అంటారండి, ఏషియన్ హైవే 43 అంటారు. దిస్ రోడ్ ఇస్ కనెక్టెడ్ టు మనకి అప్ టు మనకి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు, విచ్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ హైదరాబాద్ అండి. సో ఎంటైర్ మన ఇండియా కూడా అదొక పెద్ద అడ్వాంటేజ్ అండి. అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండటం. అండ్ రీసెంట్గా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్లో మనకి హైదరాబాద్కి 3 బుల్లెట్ ట్రైన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మన ఇండియాలో ఏ సిటీకి కూడా ఏ స్టేట్కి కూడా అని బుల్లెట్ ట్రైన్స్ ఇవ్వలేదండి. ఫస్ట్ టైం మనకి 3 బుల్లెట్ ట్రైన్స్ మనకి ఇవ్వడం. దాని మెయిన్ హబ్ ఏదైతే ఉందో అది శంషాబాద్, షాద్నగర్ మధ్య రావడం జరుగుతుందండి. అంటే ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ వల్ల ఎంతైతే డెవలప్మెంట్ అన్నది మనకు ఆ లొకేషన్లో జరిగిందో, ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ బుల్లెట్ ట్రైన్ హబ్ రావడం వల్ల ఏమవుతుందంటే దానికి మించి డెవలప్మెంట్ అనేది రావడానికి అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంది. దీంతోపాటు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే RRR అండి. సో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి ఆల్రెడీ దానికి DPR అయిపోయి ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నార్త్ సైడ్ RRRకి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ ఉన్నాడు, సౌత్ కూడా రెడీ టు స్టార్ట్ అండి. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టినప్పుడు హైదరాబాద్కి ఎట్లా అయితే మార్కెట్ భూమి అయిందో, అట్లాగే ORR ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఎట్లా అయితే హైదరాబాద్ మార్కెట్ అన్నది మంచిగా భూమి అయిందో, ఈ RRR కూడా అట్లాంటి గొప్ప అవకాశం అండి. అప్పట్లో మిస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అరే ఆ రోజు మనం కొనలేకపోయామని బాధపడే బదులు ఈరోజు RRR రావటం వలన, దానివల్ల అడ్వాంటేజెస్ వల్ల మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ RRR ఏంటంటే ఈ హైవేలు మొత్తానికి ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో అక్కడ క్లస్టర్స్ కింద గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 100 to 150 acres క్లస్టర్స్ డెవలప్ చేస్తుందండి.